మాతరం గీతాన్ని పూర్తిగా పాడడంపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయం దేశంలో కొత్త చర్చకు కారణమైంది. ఆగస్టు 15 నాడు జాతీయ జెండా ఎత్తిన తర్వాత జరిగిన సంఘటనతో సోనియా గాంధీ మీద ఓవైపు విమర్శలు వస్తుండగానే కాంగ్రెస్ ఈ స్టాండ్ తీసుకుంది. 1937 అక్టోబర్లో మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్ సమక్షంలో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న తీర్మానానికే కట్టుబడి ఉంటామని చెప్పింది. తొలి 2 చరణాలు మాత్రమే పాడుతామంది. దీంతో 1937 కాంగ్రెస్ సమావేశంలో ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఆ రోజు ఏం జరిగింది? ఇంతకీ వందే మాతరం గీతంలోని పూర్తి చరణాలపై ఉన్న అభ్యంతరాల మీద డిస్కషన్స్ నడుస్తోంది. బెంగాలీ భాషలో వందే మాతరం గీతాన్ని బంకిం చంద్ర చటోపాధ్యాయ్ 1875లో రాశారు. 1882లో ప్రచురితమైన ఆయన నవల ఆనంద్ మఠ్లో దీన్ని చేర్చారు. బ్రిటిష్ వ్యతిరేక స్వాతంత్ర పోరాటంలో దేశభక్తికి ప్రతీకగా వందే మాతరం మారింది. ఇప్పటి వరకు మనం పాడుతున్నది వందే మాతరంలోని తొలి 2 చరణాలు మాత్రమే. మిగిలిన 4 చరణాల గురించి చాలా మందికి తెలియదు. మొదటి 2 చరణాల్లో భారతదేశానికి తల్లిగా భావించడంతో పాటు అద్భుతమైన ప్రకృతి సౌందర్యం, పచ్చని పంటలకు ప్రతీకగా దేశాన్ని వర్ణిస్తారు. ఆ తరువాతి చరణం నుంచి భారత మాతను దుర్గాదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి రూపాలతో పోలుస్తారు. దీనిపైనే కొన్ని వర్గాలు అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తున్నాయి. స్వాతంత్రానికి ముందు నుంచే కొందరు ముస్లిం నాయకులు, సంస్థలు వందే మాతరం పూర్తి గేయంలోని 4 చరణాలపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. వారి వాదన ప్రకారం దేశాన్ని తల్లిగా భావించడంపై ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే చివరి 4 చరణాల్లో భారత మాతను దుర్గా, లక్ష్మి, సరస్వతి దేవతల రూపాలతో వర్ణించడం తమ ఏకేశ్వరోపాసన విశ్వాసానికి విరుద్ధంగా ఉందన్నారు. దేవత రూపకాలతో ఉన్న చివరి 4 చరణాల మీదనే తమ అభ్యంతరం అన్నారు. పూర్తి గేయాన్ని తప్పనిసరిగా ఆలపించాలని 2026 ఫిబ్రవరిలో కేంద్ర హోంశాఖ విడుదల చేసిన మార్గదర్శకాల తర్వాత కొన్ని క్రైస్తవ సంస్థలు కూడా అభ్యంతరం తెలుపుతున్నాయి. స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వారికి వ్యతిరేక నినాదంగా వందే మాతర గీతం నిలిచింది. అందులోని 2 చరణాల మీద కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత కూడా వచ్చింది. దీంతో భారత జాతీయ కాంగ్రెస్ 1937లో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. జవహర్ లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, ఆచార్య నరేంద్ర దేవ్ తో పాటు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ వంటి జాతీయ నాయకులు ఆ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. పలు వర్గాలు, సంస్థలతో పాటు రవీంద్రనాథ్ ఠాగూర్ సలహాలను కూడా ఆ కమిటీ తీసుకుంది. వారి సూచనల ప్రకారం మతపరమైన ప్రతీకలు లేని మొదటి 2 చరణాలు మాత్రమే ఆలపించాలని కాంగ్రెస్ తీర్మానించింది. దేశంలోని భిన్న మతాల ప్రజల మధ్య విభేదాలు రాకుండా జాతీయోద్యమ ఐక్యతను కాపాడాలనే ఉద్దేశంతోనే నాడు ఆ నిర్ణయం తీసుకున్నట్లు చారిత్రక రికార్డులు సూచిస్తున్నాయి. దేశానికి స్వాతంత్రం వచ్చాక 1950 జనవరి 24న జనగణమనను జాతీయ గీతంగా రాజ్యసభ ఆమోదించింది. చారిత్రక నేపథ్యాన్ని పరిశీలించి వందే మాతరంలోని మొదటి 2 చరణాలకు జాతీయ గేయం హోదా ఇచ్చింది. ఇక వందే మాతరం గీతం పూర్తిగా పాడడంపై మీరేమంటారో కామెంట్లో చెప్పండి.